ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఆషాఢ అమావాస్య ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి అమావాస్య, రాత్రి 1:03 వరకు. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 5:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, దీంతో పాటు భాగస్వామ్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని కనుక మీరు మాట్లాడుకోవాలి అని ప్రయత్నిస్తే ఆ విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతానానికి మాత్రం ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా విద్య పట్ల ఏకాగ్రత అనేది వారు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా మంచిగా వీరికి ఆర్థిక పురోగతి అనేది విశేషంగా కలిసి రావటం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు కాళికా అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఓర్పు, నేర్పు, సహనంతో పనులను పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి మాటతోటి, మంచి వ్యక్తిత్వంతో నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితుల నుంచి గనక మీరు రుణ సహాయం కనుక ఆశిస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఈ రోజు మీకు ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు ఖర్చులని అధిగమించడానికి మాత్రం ప్రయత్నించాలి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవట్లేదు. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఆర్థికాభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్సులు, వీటిపైన ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు నవనారసింహ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఎక్కువగా శ్రమ పడటము, కష్టపడటం అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే ఆశించిన విధంగా వీరికి ఫలితాలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఈరోజు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్య పరంగా ఆర్థికంగా పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో ఈ రోజు స్పెక్యులేషన్స్ లేకపోతే స్టాక్స్, వీటిపైన మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం
శ్రమ అధికంగా ఉన్నా కూడా వారి శ్రమకి తగిన ఫలితం మాత్రం లభిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు నరసింహస్వామి వారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఓర్పు, నేర్పు, సహనం అనేది వీరిలో ఈరోజు ఎక్కువగా కనపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. దుబారా ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా మదనపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వేగవంతంగా ఎటువంటి పనులైతే మీరు పూర్తి చేయాలని ఆశిస్తున్నారో వాటిల్లో మీకు జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ఆశించిన విధంగా మార్పులు ఉండటం కానీ ఫలితం ఉండే అవకాశాలు మాత్రం గోచరించటం లేదు. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి ఖర్చులు అధికంగా ఉండటం, నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి సమయం అనుకూలంగా లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు దుర్గా కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపార పరంగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా, అలాగే నూతన పెట్టుబడుల గురించి ప్రయత్నం చేస్తున్నా, లేదా బ్యాంకు ద్వారా మీరు గనక రుణాల గురించి ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. భాగస్వామ్యం కంటే కూడా మీరు విడిగా వ్యాపారం చేసుకుంటే మీకు అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని గ్రహించాలి. పాత రుణాలు తీర్చడం కోసం, కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విషయంలో బంధువర్గీయుల సహాయ సహకారాలు ఉండటం, లేదా మీ స్నేహితులు మీకు ఆ సమయానికి సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలపైన దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సోదర సోదరీమణులకి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు మాత్రం వీరు ముఖ్యంగా వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి, అలాగే దీంతో పాటు వైవాహిక జీవితం గురించి, లేదా భాగస్వామ్యము, వ్యాపారము, వీటిపైన అధిక శ్రద్ధాశక్తులు కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే దీంతో పాటుగా మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు గనక నూతన వస్తు వాహనాల కోసం ప్రయత్నిస్తుంటే అందులో మాత్రం మీకు కొంత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన విధంగా మీకు నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశం కొంత తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. దీంతో పాటుగా మీ వాహనాలకి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఉండటం వలన దీంతో మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు కూడా ముఖ్యంగా ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు ఆస్తికి సంబంధించి ఎటువంటి వివాదాలు ఉన్నా, ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా మీ సోదర సోదరీమణులతోటి కూర్చొని మాట్లాడుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక వీటితో పాటు సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, అలాగే వారి వైవాహిక జీవితం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుందనే గ్రహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు దుర్గా సప్తశ్లోకి చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఆర్థిక ప్రయోజనాల కోసం అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తారు. అలాగే దీంతో పాటు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో కంటే కూడా దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మీరు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ప్రావిడెంట్ ఫండ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు కానీ వీటిపైన ఎక్కువగా మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మార్పులు చేర్పులు అనేవి చేస్తూ ఉంటారు. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఈరోజు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. అలాగే మీ ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా చేస్తున్న పనికి సంబంధించి మీకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరు నలుగురి కోసం కష్టపడుతున్నాము, శ్రమ పడుతున్నాము అనే ఒక భావన వీరిలో ఎక్కువగా ఈ రోజు గోచరిస్తూ ఉంటుంది. అలాగే వీరి కష్టాన్ని దీంతో పాటు వీరి శ్రమని వీరి కుటుంబ సభ్యులు కూడా గమనించాలనే తాపత్రయం మీలో అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు తగిన విధంగా నడుచుకోవట్లేదనే నిరాశ కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు కానీ వీటికి సంబంధించి మీరు పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, ఆశించిన విధంగా పనులు సమయానుకూలంగా పూర్తి చేయలేకపోవటం, స్థానచలనము, బదిలీలు, అలాగే టీమ్స్ లాంటివి మారటం, దీంతో పాటు నూతన ప్రాజెక్టులు తీసుకున్నా అవి మొదలవ్వకపోవటం మీకు నిరాశ నిస్పృహని ఎక్కువగా కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు కాళికా కవచం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు, కోర్టు విషయాలలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే ఎంతమంది శత్రువులు ఉన్నా వారిపైన విజయం సాధించే అవకాశాలు మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా సానుకూలంగా నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. స్థానచలనం కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బదిలీల కోసం కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ విషయాలలో మాత్రం మీకు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మీరు కొంత నిరుత్సాహాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో మీరు తగు జాగ్రత్తలు పాటించేందుకు ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం. ఇక ముఖ్యంగా మీకు వైద్య నిమిత్తం కూడా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే దుబారా ఖర్చులు ఉండటం, అనుకోని విధంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, లేదా మీ స్నేహితులకి కానీ బంధువర్గీయులకి కానీ ఆర్థిక సహాయం చేయటం, ఇలాంటివి మీకు ఈరోజు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవుడి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలంగా వీరికి యోగించే రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి బాగుంటుంది. అలాగే వీరి శ్రమకి తగిన ఫలితం ఈ రోజు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఆర్థికంగా పురోగతి లేకపోవటం, అలాగే వీరి యొక్క శక్తియుక్తులని కొంతవరకు ప్రశ్నించేవారు ఎదురవ్వటం, ఇవన్నీ కూడా వీరికి మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు గనక నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా మీకు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే నూతన
రుణాలు తీసుకోవాలనుకుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, అలాగే నూతన వస్తు వాహనాలు లాంటివి ఏర్పడే అవకాశాలు, విందు వినోదాలు, అలాగే ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ రోజు మాత్రం దుర్గా సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి యొక్క స్వవిషయాల గురించి, ఖర్చులు, అలాగే ఆదాయము, వీటిపైన ఈరోజు ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి కూడా వీరి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఇక దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులైనా, స్పెక్యులేషన్స్ అయినా కూడా ఈ రోజు ఆశించిన విధంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్ల కోసం, అలాగే దీంతో పాటు ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం సానుకూలమైన వాతావరణం అనేది ఈ రోజు గోచరిస్తోంది. ఇక స్త్రీలకి మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఉన్న దానిలోనే మీరు తృప్తిగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలపైన ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పుల కోసం మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు నవనారసింహ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం అమావాస్య సందర్భంగా ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.